కమిషనర్ శిక్ష ఇస్తే ఇవాళ జ్యుడిషియరీ కూడా హైకోర్టు అప్రూవల్ ఇస్తలేదు. ఇది ఎక్కడ న్యాయం అండి? అదేవిధంగా రైతులకు సంఖ్యలు వేస్తే పోయినా ఇది మన కేటీఆర్ జిల్లా అయినటువంటి సిరిసిల్లలో ఎస్సీలను అట్రాసిటీ చేస్తే అక్కడికి పోయినా పిల్లలు ఏదైతే ఇంటర్మీడియట్లో పేర్లు దాన్ని తెలుసుకొని ప్రాణాన్ని చేస్తే వాళ్ళ ఇంటికి కూడా పోయి ఇచ్చినాం. కనుక నా కల్చర్ జీవితాంతం బడుగు బలైన వర్గాలకు వచ్చే ప్రాధాన్యత ఇవ్వడానికి నేను సిద్ధమున్నా. ఇది జరగాలి. దానికి రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా మద్దతు ఇవ్వాలి. ఆయన ఆలోచన కూడా ఏమున్నది, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని నా ఆలోచన కూడా అదే. కనుక ఈ తెలంగాణలో గతంలో వరంగల్లో బహిరంగ సభ పెడితే 5-6 లక్షల మంది వచ్చారు, సోనియా గాంధీ వచ్చింది. అదేవిధంగా రేపు మా ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఫస్ట్ ఇది అడుగుతా, నాకు పదవులు లేకపోయినా ప్రజల పక్షాన ఉంటానని మీడియా మిత్రులను కోరుతున్నా. హైకోర్టు అప్రూవల్ ఇస్తలేదు. ఇది ఎక్కడ న్యాయం అండి? అదేవిధంగా రైతులకు సంఖ్యలు వేస్తే పోయినా ఇది మన కేటీఆర్ జిల్లా అయినటువంటి సిరిసిల్లలో ఎస్సీలను అట్రాసిటీ చేస్తే అక్కడికి పోయినా పిల్లలు ఏదైతే ఇంటర్మీడియట్లో పేర్లు దాన్ని తెలుసుకొని ప్రాణాన్ని చేస్తే వాళ్ళ ఇంటికి కూడా పోయి ఇచ్చినాం. కనుక నా కల్చర్ జీవితాంతం బడుగు బలైన వర్గాలకు వచ్చే ప్రాధాన్యత ఇవ్వడానికి నేను సిద్ధమున్నా. ఇది జరగాలి. దానికి రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా మద్దతు ఇవ్వాలి. ఆయన ఆలోచన కూడా ఏమున్నది, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని నా ఆలోచన కూడా అదే. కనుక ఈ తెలంగాణలో గతంలో వరంగల్లో బహిరంగ సభ పెడితే 5-6 లక్షల మంది వచ్చారు, సోనియా గాంధీ వచ్చింది. అదేవిధంగా రేపు మా ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఫస్ట్ ఇది అడుగుతా, నాకు పదవులు లేకపోయినా ప్రజల పక్షాన ఉంటానని మీడియా మిత్రులను కోరుతున్నా.